సాల్వుడి చేతిలో ధనస్సును విరగ్గొట్టింది. సాల్వుడు మరో ధనస్సుని తీసేలోపే భీష్ముడు సాల్వుడి మీదకి మరో బాణాన్ని సంధించాడు. ఆ బాణం 3గా మారి సాల్వుడి రథసారథికి తలిగి సాల్వుడి రథపై ఉన్న జెండాను, అతని తలిపై ఉన్న కిరీటాన్ని నేలకు రాలుస్తుంది. సాల్వుడు అవమానంగా భూమిపై పడి ఉన్న తన కిరీటాన్ని చూసి భీష్ముడి వైపు చూసేలోపే భీష్ముడు ధనస్సు నుండి ఇంకో బాణం వచ్చి సాల్వుడి రథానికి తగిలి ఆ రథం కుప్పకూలి రథంపై నిలబడి ఉన్న సాల్వుడు నేలపై పడిపోతాడు. ఇలా స్వయంవరానికి వచ్చి రాజులందరినీ జయించి కాశీరాజు 3 కుమార్తెలను తీసుకొని భీష్ముడు హస్తినాపురానికి వెళతాడు. సాల్వుడిని ప్రేమించిన అంబ భీష్ముడికి ఏం శాపమిచ్చింది? ఈ శాపం వల్ల కురుక్షేత్ర యుద్ధంలో ఏం పరిణామాలు చోటు చేసుకున్నాయి? నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. జై శ్రీకృష్ణ.